హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తర్. చాలా రోజులైంది వీడియో చేయక. ఈరోజు 24 అంటే వేసవి సెలవులు ఈ రోజు నుండి స్టార్ట్. సో, మనకు టెట్ నోటిఫికేషన్ వచ్చింది. టెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి గానీ, డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి గానీ, మోడల్ స్కూల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు, గురుకులాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు, మొత్తానికి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఇక నుంచి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీకు పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే మనకు వాట్సాప్ గ్రూప్‌లున్నాయి. సో, ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు వీడియో చేసినా, చేయకపోయినా ఇన్ఫర్మేషన్ మాత్రం మన గ్రూప్‌లో ఉన్నటువంటి కొన్ని వేల అభ్యర్థులకు అందుతుంది. సో, చిన్న చిన్న అప్డేట్స్ వచ్చినా ప్రతి ఒక్కటి వీడియో చేయలేం కాబట్టి కొన్ని వాట్సాప్ ద్వారా అందిస్తాము. సో, మీరు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అయితే మన ఛానల్‌లో ఆన్‌లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి, కొత్త బ్యాచ్‌లు స్టార్ట్ అయినాయి కాబట్టి టెట్ కావచ్చు, డీఎస్సీ కావచ్చు, గురుకుల మోడల్ స్కూల్, కేజీబీవీ ఇట్లా ప్రతి ఒక్కదానికి తగిన గైడెన్సు, ఫ్రీ గైడెన్స్ ఉంటది. మరి మనకు ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎలాంటి బుక్స్ ప్రిపేర్ కావాలి, ప్రతి ఒక్కటి మన ఛానల్‌లో చెప్పడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో, మిగతా వివరాలన్నీ మరి అక్కడి నుంచి మీరు పొందొచ్చు. సో, ఇక్కడ మన టాపిక్‌లోకొస్తే ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయినా నోటిఫికేషన్‌లు లేవు. ఇంకా టైం తక్కువగానే ఉంది. సో, ఒకవైపు నిరుద్యోగుల అసంతృప్తి, మరోవైపు ఉద్యోగుల్లో అసంతృప్తి. అసలు నిరుద్యోగుల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. దేని విషయంలో నోటిఫికేషన్ లేవు. అటు టీచర్ నోటిఫికేషన్ లేవు, పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటిఫికేషన్ లేవు, రెవెన్యూ డిపార్ట్‌మెంటు ఇట్లా అన్ని రకాల డిపార్ట్‌మెంట్‌ల నుంచి నోటిఫికేషన్ లేకపోవడం వల్ల సుమారు ఒక 10-15 లక్షల మంది నిరుద్యోగులు ఇప్పుడు ఇన్‌స్టంట్‌గా నోటిఫికేషన్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకు జీపీఓ అన్నారు. అది సైలెంట్‌గా ఉంది. అంగన్వాడీ నోటిఫికేషన్‌లు అన్నారు. అది సైలెంట్‌గానే ఉంది. ఇక డీఎస్సీ, గురుకుల, మోడల్ స్కూల్ ఇట్లా ప్రతి ఒక్కటి మరి ఈ నోటిఫికేషన్‌ల యొక్క అప్డేట్స్ లేవు. ఒకవైపు నిరుద్యోగుల్లో ఎలాంటి ఆలోచన ఉందంటే, ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదంటుంది కాబట్టి, ఇక నోటిఫికేషన్‌లు రావు. ఇది ఫిక్స్ అయిపోండి. 2028లో ఎలక్షన్స్ వచ్చే వరకు నోటిఫికేషన్ రావు అని ఇట్లా బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయారు. మరికొంతమంది దీన్నే 2023లో వచ్చిన ప్రభుత్వము 24 అయిపోయింది, 25 అయిపోయింది. ఇప్పుడు 26 కూడా ఎంట్రీ అయింది. ఇది కూడా 4 నెలలు గడిచిపోయి ఇప్పుడు 5వ నెల రాబోతుంది. సో, ఈ టైంలో మరి 2.5 సంవత్సరాలు గడిచిపోయిన ఈ టైంలో ఇప్పుడు మనకు టెట్ నోటిఫికేషన్ వచ్చింది. దాని రిజల్ట్ రావడానికి మనకు జూన్‌లో ఎగ్జామ్స్ ఉంటాయి. జూలైలో మనకు రిజల్ట్స్ ఉంటాయి. మరి ఆగస్టు తర్వాత నోటిఫికేషన్ ఛాన్స్ ఉందంటే డెఫినెట్‌గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వానికి ప్రెషర్ ఎట్లా ఉంది అంటే, అటు ఉద్యోగుల నుంచి, ఇటు నిరుద్యోగుల నుంచి ప్రెషర్ బాగా ఉంది. ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ చేసినా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడది. ఎందుకంటే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే ఏంటంటే జీతాలు ఇస్తారా? లేదు కదా! డీఎస్సీ నోటిఫికేషన్ ఏసిన తర్వాత అప్లికేషన్ తీసుకుంటారు, ఎగ్జామ్స్ పెడతారు, రిజల్ట్ ఇస్తారు, కౌన్సెలింగ్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేసి అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసరికి అట్‌లీస్ట్ 2 ఇయర్స్ పడుతుంది. ఒకప్పుడు ఏడాది, 2 ఏళ్లలో కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కువ టైం తీసుకుంటున్నారు. సో, ఇప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ ఇచ్చారనుకో, అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, తర్వాత మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఇవన్నీ చేసేసరికి కనీసం 2 ఏళ్ల టైం ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు 2026 చివరి అంటే ఈ సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అయినా మనకు 27, 28 దాకా అంటే ఎలక్షన్స్ వరకు భర్తీ చేసే అవకాశాలైతే ఉంటది. సో, ఈ విధంగా ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఏమి పడకపోయినా ప్రభుత్వం నోటిఫికేషన్‌లు విడుదల చేయడానికి సిద్ధంగా లేదు అని చెప్పేసి ఒక నెరేటివ్ అనేది బిల్డ్ అయిపోయింది మన నిరుద్యోగుల్లో. కాబట్టి మిత్రులారా, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మీద ఇప్పటికే విపరీతమైన ప్రెషర్ ఉందంటే, ఇప్పుడు ఉద్యోగుల ద్వారా మరింత ప్రెషర్ పెరిగింది. ఒకవైపు నిరుద్యోగుల నుంచి ఎప్పుడూ ప్రెషర్ ఉంటూనే ఉంటుంది. అందులో డౌటే లేదు. ఉద్యోగుల నుంచి ఎలాంటి ప్రెషర్ ఉంది అంటే, ఉద్యోగులు తాము పని చేసినటువంటి జీతంలోంచి దాచుకున్న డబ్బులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదని, డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, 2023లో ఇవ్వాల్సిన పీఆర్సీ ఇప్పటికీ ఇవ్వలేదని, ఇవన్నీ వాస్తవాలే. ఒకవైపు మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, వాళ్ళు ఒక టర్మ్ పని చేసినా, ఒక నెల పని చేసినా, ఒకరోజు ఒక ఎమ్మెల్యేగా గాని, ఎంపీగా గాని పని చేసినా, వాళ్ళకు జీవితాంతం పెన్షన్‌లివ్వటం, అలాగే ఒక్కొక్కళ్ళు 2 పెన్షన్‌లు కూడా పొందడం అనేది ఇప్పుడు చాలామంది చదువుకున్న వాళ్ళకు ఒకప్పుడు ఇవన్నీ తెలిసేవి కాదు. ఇప్పుడు జనాలకు అందరూ చదువుకున్నారు, ఎడ్యుకేట్ అయ్యారు కాబట్టి అందరూ చదువుకుంటున్నారు. అందరికి తెలుస్తున్నాయి ఇన్ఫర్మేషన్. సో, ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఒక 5 ఏళ్ళు పని చేసిన వాళ్ళు సంపాదించుకోగలిగింది ప్రభుత్వంలో జీతానికి పని చేసి, జీవితం వేరే సోర్స్ లేకుండా కేవలం ఉద్యోగం జేసి, ఫ్యామిలీని బతికించుకొని, దాచుకున్న డబ్బులు ప్రభుత్వం టైంకి ఇవ్వట్లేదు అనే ఒక నెరేటివ్ అయితే మరి బిల్డ్ అయిపోతుంది. అంటే ఇది వాస్తవం గూడా.
అంటే ఈ విధంగా పనిచేసిన వాళ్ళకు కూడా వాళ్ళు దాచుకునే డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎంతో మంది రిటైర్మెంట్ అయినటువంటి ఎంతో మంది ఉద్యోగులు వాళ్ళు చనిపోయారు. సో ఇది బాధాకరమైనటువంటి విషయమే. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మీద ప్రెషర్ ఎక్కువ పెరిగింది. ఈ ప్రెషర్ కారణంగా కాకుండా ఇంకో పెద్ద ప్రెషర్ ఏందంటే ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కూడా మళ్ళీ ధర్నాకు దిగారు. ఆర్టీసీలో 60,000 మంది ఉంటారు. ఇప్పుడు 40,000 మంది ఉన్నారు కార్మికులు. ఈ 40,000 మంది కార్మికులు కూడా మరి ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. నిరసన తెలియజేస్తున్నారు గత 2 రోజుల నుంచి. ఆర్టీసీతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం ముంగడ పడ్డట్టు దాఖలాలు లేవు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీతో పెట్టుకుంది. తర్వాత మళ్ళీ శాంతి చర్చలు అన్నారు. అది షెడ్డుకి వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం పరిస్థితి కూడా అలాగే జరగబోతుంది అని చెప్పేసి ఎంతో మంది విశ్లేషకులు చెప్తున్నారు. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయంటే మనం ఆగస్టు తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెల్లిమెల్లిగా మరి ఆగస్టు తర్వాత నోటిఫికేషన్లు ఒక్కటిగా అన్ని కాకుండా ఒక్కోటి మెల్లిగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో దానికి 2 ఏళ్ళు టైం తీసుకుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఎవరు కూడా ఈ టైంలో ఈ టైంని వృధా చేయొద్దు. ఈ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఎవరైతే కాన్స్టెంట్గా ఈ ప్రిపరేషన్ మీద మీ టైం కేటాయిస్తారో అలాంటి వాళ్ళకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఖాళీగా ఉండి ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత సడన్గా మాకు టైం కావాలి, మేము ప్రిపేర్ కావడానికి టైం కావాలి అని అడిగితే అది తప్పు, రాంగ్ అన్నట్టు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు చదువుకోండి. ఒకవైపు మన నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది చేస్తూనే ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపద్దు. దేని లెక్క దాన్ని అన్నట్టు ఉండాలి. ప్రిపరేషన్ మాత్రం డెఫినెట్గా ఉండాలి. ఇంకొక తప్పిదం ఏంటంటే ఇంత జరుగుతున్నా ఇప్పటికీ టెట్లో ఈసారి కూడా మళ్ళీ మార్పులు లేవు. టెట్లో మార్పులు తీసుకురావడానికి దానికి కోట్లు ఖర్చు కావు, కొన్ని వేలు ఖర్చు కావు. జస్ట్ ఒక కమిటీ లాంటిది వేసి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏపీలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మన దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, సో సబ్జెక్ట్ వైజ్గా వాళ్ళని పరీక్షిస్తే ఏమవుతుంది, ఏం కాదు కదా. సో ఎవరి సబ్జెక్టులో వాళ్ళని పరీక్షించాలన్న ఉద్దేశంతో టెట్లో మార్పులు చేర్పులు చేస్తే సబ్జెక్ట్ వైజ్గా మార్పులు ఏం లేదు. తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ కామన్ సబ్జెక్ట్స్ 90 మార్కులు, అందులో డౌట్ లేదు, అవి అట్లా ఉంటాయి. మిగతా 60 మార్కులు ఎవరి సబ్జెక్ట్ వాడికి అడగాలి. తెలుగు వాళ్ళకి తెలుగు 60, సోషల్ వాళ్ళకి సోషల్ 60. ఇప్పుడు ఎట్లా ఉందో అట్లనే ఫిజికల్ సైన్స్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్ 60, బయో సైన్స్ వాళ్ళకి బయో సైన్స్ 60, అట్లాగే హిందీ వాళ్ళకి హిందీ 60, మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ 60. ఇట్లా ఎవరి సబ్జెక్టులో వాళ్ళకి 60 మార్కులతో పరీక్షిస్తే డెఫినెట్గా వాళ్ళు మంచి మార్కులతో క్వాలిఫై అవుతారు. వాళ్ళు కూడా ఎలాంటి అన్యాయం జరగదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వం నోటిఫికేషన్ వేయడానికి సిద్ధంగా ఉందా లేదా? బడ్జెట్ లేదంటుంది. మరి బడ్జెట్ ఎప్పుడు ఉండదు? బడ్జెట్ ఎప్పుడు ఉంటుంది అసలు? తెలంగాణ రాష్ట్రం ఏనాడో బడ్జెట్ కొరతను మించిపోయింది. మనకు లోటు ఉంది. సో ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, వడ్డీలో పోతున్నాయి. సరే ఏ ప్రభుత్వాన్ని అనడానికి లేదు. ఇప్పుడు గత ప్రభుత్వం చేసేది పోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయలే పరిస్థితులు ఉంది. అయితే సమస్య పరిష్కారం ఇది కాదు కదా. మరి ఇదే పరిస్థితి ఉంటాయన్నటువంటి విషయం ముందు ప్రభుత్వానికి కూడా తెలుసు కదా. మరి ఎందుకు అప్పుడు అట్లా అయిపోయింది? ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామని చెప్పారు. మరి సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్గా మారుస్తామని చెప్పారు. అంటే ఇవన్నీ ఉట్టిగా నేను చెప్పిరా, మరి కావాలని చెప్పిరా, లేకుంటే ఇట్లా జరుగుతుంది మనకు తెలియదా? సో ఏ రకమైనటువంటి ఆర్థికవేత్తను సంప్రదించకుండానే ఇలాంటి హామీలు ఇచ్చిందా ప్రభుత్వం? మరి ఏం చేద్దాం? మరి ఇలాంటి పరిస్థితులు మనమంతా మరి ఐక్యంగా ఉండాలి, ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఖచ్చితంగా ఏదో ఒకరో నోటిఫికేషన్లు వస్తాయి. ఇప్పుడు మేము చెప్పే పరిస్థితి కూడా అంతే. ఈ పలానా డేట్ నోటిఫికేషన్ వస్తుంది నేనే కాదు, సీఎం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.